మాట్లాడతాం మీతో మనం వైసీపీ అధికార ప్రతినిధి ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం మోహన్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ సార్ నమస్కారం అండి మీకు ప్యానెల్ వల్ల ఉన్న పెద్దలకు చూస్తున్న వ్యక్తులకు అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు ఏం సార్ ఏం చెప్పబోతున్నాయి ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పబోతున్నాయి అనుకుంటున్నారు మీరు ఎగ్జిట్ పోల్స్ ఏమన్నా బాగా సర్వేలు గిరివేలు అవసరం లేదనే మాకు ఫస్ట్ నుండి తెలుసు ఎందుకంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ఫుల్ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నాడు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందిస్తున్నారు కరోనా టైంలో రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులందరూ పోయి ఇతర రాష్ట్రాల్లో అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో ఉండి ప్రజలకు బ్రహ్మాండమైనటువంటి సేవ చేసినారు చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ వ్యవస్థ తెచ్చి బ్రహ్మాండమైనటువంటి సేవా కార్యక్రమాలు ప్రజలకు చేసిన సందర్భాలు ఉన్నాయి అదేవిధంగా ఏ ఒక్కరు కూడా అధికారుల చుట్టూ వెళ్లకుండా అధికారమే ప్రజల దగ్గరికి వచ్చే విధంగా ప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది ఏ ప్రభుత్వాలు కూడా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ప్రజల దగ్గరికి వెళ్లే పరిస్థితి చాలా తక్కువగా ఉంటుంది ఏదో 3 నెలలకోసారి 6 నెలలకోసారి ఏదో ప్రోగ్రాం పెట్టుకొని వెళ్లి ముక్కుబడిగా చూసుకున్న సందర్భాలు చాలా సార్లు చాలా ప్రభుత్వాలు నాకు చిన్నప్పటి నుండి కూడా గుర్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ విధంగా కాకుండా గడప గడపకు వైఎస్ఆర్ అని కానీ గడప గడప వైఎస్ఆర్ ప్రభుత్వం అని కానీ అనేక రకాలుగా వాళ్ళు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధి వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళ ఊరికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ఏమేమి చేసినాం ఇంకా ఏమేమి చేయాల్సినవి ఉన్నాయి అర్హత ఉన్న వాళ్ళు ఎవరు అర్హత లేని వాళ్ళు ఎవరు వాటన్నిటిని విశదీకరించి విభజించి చెప్పుకుంటూ వచ్చినటువంటి సందర్భం మా ప్రభుత్వంలో మా పార్టీ కాబట్టి ఎగ్జిట్ పోల్స్ ని నమ్ముతారా మీరు ఈ రోజు వచ్చే ఎగ్జిట్ పోల్స్ నమ్ముతారా రేపు 4వ తారీఖు రాబోయే ఎగ్జాక్ట్ పోల్స్ నమ్ముతారా ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ సీనాన్ని చెప్పినట్టు ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు ఒక్కో చోట ఒక్కో రకంగా జరుగుతుంది తమిళనాడు జయలలిత గారు దాదాపు అందరూ ఓడిపోతారని చెప్పినారు ఏదో 1-60 అప్పుడైతే మేము చెప్పిన గుర్తున్న సందర్భాలు ఉన్నాయి కాబట్టి తెలంగాణలో కూడా లాస్ట్ వరకు బీఆర్ఎస్ వస్తుంది లాస్ట్ మొదట వాళ్ళ కాంగ్రెస్ వచ్చే పరిస్థితి కానీ అది వాళ్ళ క్రెడిబిలిటీని బట్టి ఉంటుంది 1-2 ఉండొచ్చు అందరూ ఆ విధంగా చెప్తారని చెప్పలేము ఆల్రెడీ ఇప్పుడు అట్లా అనుకుంటే అనేక మంది ఊహాజనితమైనటువంటి పోల్స్ రిలీజ్ చేయడం జరిగింది అవన్నీ జరుగుతాయని మనం అనుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి అందరూ అట్లా డూప్లికేట్ గా ఇస్తారని కూడా అవసరం లేదు ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి కులాలు ప్రాంతాలు వాళ్ళకి చేసినటువంటి సంక్షేమాలు ప్రభుత్వము నాయకత్వ లక్షణాలు ఆర్థిక పరిస్థితులు వాళ్ళకి డబ్బులు డిస్ట్రిబ్యూషన్ జరిగినవి రకరకాలు ఉంటాయి కదా వాళ్ళని అన్నిటినీ ఈక్వేషన్ చేసుకుని ఆ సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు చేసుకుంటే ఉంటే ఖచ్చితంగా చేసిన వాళ్ళకు కరెక్ట్ గా వస్తుందని అనుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ అందరికీ అట్లా రాదు ఏదో దారముడు పోతూ కొందరు అడుగుతారు ఓటేసిన వాళ్ళు కొందరు అడుగుతారు లేదు ఇక్కడ నుండి ఫోన్లు చేసుకుని అడుగుతారు రకరకాల సర్వేలు చేస్తున్నారు కాబట్టి ఆ సర్వేలన్నీ కరెక్ట్ గా ఉంటాయని చెప్పుకోవడానికి అవకాశం లేదు మాకైతే ఈ పోల్స్ గెలిచి అనేది పక్కన పెడితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారనే దానికి మేము చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు మాకు వచ్చినటువంటి సభల స్పందనతో పాటు సభలకు జనం రావడం అంటే అందరూ తోలుకోవచ్చు అందరూ వస్తారు కానీ జనం వచ్చిన తర్వాత ఆ నాయకుడిని చూసినటువంటి ఆ నాయకుడు మాట్లాడుతున్నటువంటి ఆ నాయకుడు కనుక్కున్నప్పుడు ఆ నాయకుడు తిరిగినప్పుడు వస్తున్నటువంటి స్పందన చూసినప్పుడు జనంలో ఏ విధమైనటువంటి అభిప్రాయం ఉంది అనే ఆలోచన మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా పోలింగ్ శాతం ప్రతిపక్షాన్ని నియమించాలనుకో మళ్ళీ దాన్ని కూడా చేయాలనుకున్నారా అధికార పక్షం బాధ్యతనుకున్నారా అనేది శ్రీరామ్ చెప్తున్నాడు ఇప్పుడు మామూలుగా జరిగే ఎన్నికలు వేరు ఈ ఎన్నికలు వేరు ఇప్పుడు గతంలో 14 నుండి 19 వరకు ఇదే కూటమితో ఎన్నికలు జరిగిన తర్వాత వాళ్ళ పరిపాలన చూసినారు అంతకుముందు దాదాపు 10 సంవత్సరాలు 8 సంవత్సరాలు 8 నెలల 13 రోజులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఆయన పరిపాలన జరిగిందని చూసినారు ఆ చూసిన తర్వాత ఇక్కడ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి హామీలు ఏ విధమైనటువంటి నెరవేరినవి వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ లో అనేక సమస్యలు 14 నుండి 19 వరకు ఉన్నప్పుడు ఇక్కడ నేను ప్రశ్నిస్తానన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏ విధమైనటువంటి ప్రశ్న చేస్తారు ఏ విధమైనటువంటి ప్రశ్నించడం జరిగింది ఆ విధమైనటువంటి అన్ని చాలా రకాలుగా చాలా విధంగా వాళ్ళ పరిపాలన చూస్తారు కాబట్టి వీళ్ళే కదా వీళ్ళు కొత్త వాళ్ళు కాదు కదా అన్న మనకు అంతకన్నా ముఖ్యమైనటువంటి పరిపాలన అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులను మనం కాదనుకోని ఇలాంటి వ్యక్తితో ఆంధ్రప్రదేశ్ లో అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బ్రహ్మాండం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలనే ఉద్దేశంతో భాగంగా ఇంత 82% పోలింగ్ జరగడం ఇది ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ టైం ఇది ఓకే సార్ మీ దగ్గరికి మళ్ళీ మాట్లాడతాం మీతో మనతోటి జనసేన అధికార ప్రతినిధి